బట్ మీరైతే ఫుల్ లెంత్ ఎపిసోడ్ కోసం లేజీ మసిల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అట్లే దీని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఓపిక లేని వాళ్ళకి ది ఆర్ఆర్ఆర్ క్లిప్స్ తెలుగు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మిస్ అవ్వద్దు. సో చూస్తున్నంతసేపు మీకు ఏమనిపిస్తూ ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో స్వామి, ఇప్పుడు మనం చూస్తుంటాం కదా, శివుడు అంటే లింగం ఉండాలి, లేదా నటరాజ డిస్ట్రాయర్ ఫామ్లో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వెంకటేశ్వర స్వామిని అనుకోని నామం పెట్టుకొని, లేదా రైట్ సైడ్కి ఒకటి లెఫ్ట్ సైడ్కి ఒకటి, ఇట్లాంటివన్నీ ఎవరు డిసైడ్ చేస్తారు? అంటే ఎవరన్నా చూసి దేవుడు ఇట్లా ఉన్నారు అని చెప్పుకుంటారా, లేదా డిజైన్ చేస్తారా, లేదా లిఖితపూర్వంగా ఎక్కడన్నా ఉంటే అది ఒక ఆర్టిస్ట్ ఇమాజినేషన్? అసలు ఎవరు డిసైడ్ చేస్తారు దట్ దేవుడు ఈ షేప్ అండ్ అపియరెన్స్లో ఉన్నారు అని? చాలా అద్భుతమైన ప్రశ్న ఇది. దీనికి సమాధానం ఏంటి అంటే, దీనికి ఆగమమే చెప్తుంది. స్వామివారికి 5 రూపాలు ఉంటాయి. పరబ్రహ్మము 5 రూపాల్లో మనకు కనిపిస్తుంది. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చారూపం. పరం అంటే వైకుంఠంలో ఉండే స్వామివారి రూపం, పరవాసుదేవుడు. వ్యూహ రూపం పాలకడిలో పడుకున్నటువంటి పవలించి ఉన్న రంగనాథుడి స్వరూపం. ఓకేనా. మూడవది విభవ రూపం, అంటే రాముల వారిలాగా శ్రీకృష్ణుడిలాగా అవతరించి మనల్ని రక్షించినటువంటి ధర్మ సంస్థాపన చేసినటువంటి రూపం. నరసింహావతారం కూడా అదే రూపం. నాలుగవది అంతర్యామి, మనసులో ఉండేటటువంటి స్వామివారి స్వరూపం, అంతర్యామి రూపం. అంటే మీ ప్రతి ఒక్కడి మనసులో స్వామివారు కొలువు ఉన్నారు, జీవాత్మ పక్కనే ఉంటారు స్వామివారు. 5వ రూపమే అర్చారూపం. ఈ అర్చారూపం అనేది ఎలాంటి వారు, నువ్వు అడిగిన ప్రశ్న, అర్చారూపమే ఎలాంటి రూపం, ఎవరు నిర్ణయిస్తారు ఈ స్వరూపాన్ని అని అడిగావు, అంతే కదా క్వశ్చన్. చేతిలో చక్రం ఉంటుంది, శంఖం ఉంటుంది. ఎందుకంటే దేవాలయం లోపల ఈ స్వరూపం ఉంటుంది కదా, దాని బింబం అని పేరు. బింబం అంటే ఇమేజ్. సంస్కృతంలో బింబం అంటే ఇమేజ్. బింబం అనేది అద్దానికి కూడా, అద్దంలో ఉండే రూపానికి కూడా బింబం అని పేరు. ఇప్పుడు నువ్వు వెళ్ళి అద్దం ముందు నిలబడ్డావు అనుకో, నువ్వు అద్దంలో నీలాగానే కనిపిస్తావు. అర్థమైనా? ఇప్పుడు నువ్వు నిలబడితే నువ్వు రోహిత్ రంగరాజన్లా కనిపించడు, రోహిత్ లాగానే కనిపిస్తాడు. కానీ అక్కడ గర్భగుడిలో ఉండే స్వామి కూడా బింబమే, మూలబింబం, మూలబేరం అట్లా అంటారు. ఆ స్వామివారు నీ మనసులో ఉండేటటువంటి అంతర్యామి యొక్క ప్రతిరూపం అది. ఇప్పుడు నీ మనసులో కొంతమంది ఏం చేస్తారు, రాముల వారినే మనసులో కొలుసుకుంటుంటారు. వాళ్ళు రాముల వారి తప్ప వేరే ఏది ఎరగరు. ఇప్పుడు ఆంజనేయ స్వామి రాముల వారినే భక్తితో కొలుస్తాడు. శ్రీకృష్ణ పరమాత్మ పోయి నిలబడితే ఎవరయ్యా నువ్వు అని అడుగుతాడు. ఎగ్జాంపుల్, మనం పాతకాలంలో సినిమా కూడా చూసాం, కృష్ణాంజనేయ యుద్ధము జరిగింది. సో శ్రీకృష్ణుడు నేనేనయ్యా నీ రాముడిని అంటే, నువ్వు రాముడివి కావు, నువ్వు నేను నమ్మను అంత లెవెల్ కోరు. అంటే మనసులో ఉండే అంతర్యామికి ఒక రూపాన్ని ఆ గర్భగుడిలో స్వామివారి బింబ రూపంలో ఉంటుంది. సో ఈ రూపం ఎలా నిర్ణయిస్తారు, ఎవరు నిర్ణయిస్తారు అంటే, ఇది వేద ప్రతిపాదితమైనటువంటి రూపం. పురాణాల్లో ఉండేటటువంటి రూపానికి శాంతాకారం, భుజగశయనం, పద్మనాభం సురేషం, విశ్వాకారం, గగన సదృశం, మేఘవర్ణం శుభాంగం, లక్ష్మీకాంతం, కమలనయనం, యోగి హృద్యానగమ్యం, వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. శాంతాకారం, భుజగశయనం, ఆయన ముఖం శాంతంగా ఉంటుంది, రూపమే శాంతాన్ని ప్రబోధిస్తుంది. పద్మనాభం, నాభి నుంచి పద్మం వికసించిన కమలం నాభి నుంచి ఉంటుంది, అందులో బ్రహ్మదేవుడు కూర్చుని ఉంటాడు. ఇది రంగనాథ స్వామి శ్రీరంగంలో ఉన్నారు కదా, రంగనాథ స్వామి రామాయణ కాలంలో ఆరాధించినటువంటి రూపం. రంగనాథ స్వామి శ్రీరంగంలో మీరు వెళ్ళి దర్శనం చేస్తే ఆ ప్రత్యక్షమైనటువంటి పరమాత్మ రామాయణ కాలంలో శ్రీరాముల వారు వారి పూర్వీకుల నుంచి ఆరాధిస్తే, శ్రీరాముల వారు విభీషణుడికి ఆ రూపాన్ని, నేను ఇన్ని రోజులు ఆరాధించాను, నీకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నాను, నీకు ఇదేనయ్యా విభీషణ అని ఇస్తారు.
విభీషణుడు ఏం చేస్తారు, అది లంకకు తీసుకువెళ్ళాలి కదా, పోయే దారిలో కావేరీ ఒడ్డున అక్కడే ఆగిపోతాడు శ్రీ రంగనాథ స్వామి. అక్కడ ఉండిపోతాను ఇక్కడే నిర్ణయించుకుంటాను. అది లంక లాగా, కావేరీ కూడా ఒక లంక లాగా ఉంటుంది, 3 వైపులు కావేరీ నది ప్రవహిస్తుంది. అయితే రంగనాథుడు మనకి ఒక ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ. శ్రీకృష్ణ పరమాత్మ ఎలా ఉండినాడని భగవద్గీతలో చెప్తుంది స్వరూపం. శ్రీమద్ భాగవతంలో వ్యాస భగవానుడు శ్రీకృష్ణుడు ఎలా ఉన్నాడు, పుట్టేటప్పుడు ఎలా ఉండేవాడు అనేటటువంటి దేవకి కూడా విశ్వరూపం చూపించాడు శ్రీకృష్ణ పరమాత్మ జైల్లో. అర్థం చేయండి, వసుదేవుల వారికి దేవకికి ఈ రూపాన్ని చూపిస్తే అమ్మ దేవకి భయపడిపోతుంది. అయ్యో మాకు పుట్టినటువంటి పరమాత్మని మనం ఎలా కాపాడుకోవాలి, అందుకోసం ఈ రూపం శ్రీకృష్ణుడు వారి రూపం ఇలా ఉంటుందని తెలిసిపోయింది. సో ఆ రూపాన్నే మనం ప్రతిష్ఠించుకొని ఆరాధించుకుంటూ ఉన్నాం. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఆయన ప్రత్యక్షంగా వైకుంఠం దిగి వచ్చి నేరుగా శిల అయిపోయారని చెప్పి మనది బ్రహ్మాండ పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, వెంకటాచలమాతి అని చెప్తున్నాయి. మరి ఎవరో చెక్కలేదు, వెంకటేశ్వర స్వామియే కలియుగం మొత్తం నేను ఇలా నిలబడి ఉంటాను, మీకు శిలరా రూపంలో ఉంటాను అంటే అలా అయిపోయారు. సో దీన్ని ఎవరు చెక్కలేదు. చిలుకూరులో స్వామివారు స్వయం వ్యక్త క్షేత్రం. నేను ఇప్పుడు ఒక భక్తుడు తిరుమలకి నడుచుకుంటూ వెళ్ళేవాడు, వెళ్ళలేకపోతే స్వామివారు స్వప్నంలో కనిపించి నువ్వు అంత దూరం రావాల్సిన అవసరం లేదయ్యా, నీ ఊర్లోనే నీ దగ్గరే ఉన్నాను అని చెప్తే ఊరందరినీ పిలిచి తవ్వితే పుట్టలో స్వామివారి రూపం కనిపించింది. గడ్డపార తాకిన గుర్తులు కనిపిస్తాయి ఇప్పుడు కూడా, కనురెప్ప పైన వక్షస్థలం పైన తవ్వినటువంటి గడ్డపార తాకినటువంటి రూపం. అలాంటి రూపం స్వయం వ్యక్త క్షేత్రం. తిరుమలకి ఎలాంటి ఒక మహిమ ఆపాదిస్తామో చిలుకూరుకి కూడా అదే మహిమని మనం ఆపాదిస్తాం. సో సేమ్, ఇట్స్ సిమిలర్, స్వయం వ్యక్త క్షేత్రం. ఇప్పుడు చిదంబరంలో నటరాజస్వామి వారు ప్రమదగణాలతో దిగి వచ్చి అక్కడ కొలువున్నారని చెప్పి పురాణాలు ఇతిహాసాలు చెప్తున్నాయి. ఇతిహాసం అంటే ఏంటి, ఇది ఇలాగే జరిగింది అనేదానికి ఇతిహాసం, హిస్టరీ అంటారు. ఇంగ్లీష్లో హిస్టరీ అంటారు కదా. మనది విశ్వాసం, నమ్మకం. ఇప్పుడు మీరు జపాన్లో ఏదో వినాయకుడి రూపం కనిపించింది అన్నారు. జపాన్లో ఏంటయ్యా, కంబోడియాలో, ఇటువైపు నార్త్ అమెరికాలో శివలింగం బయటపడుతుంది ఇప్పుడు కూడా. తవ్వుతే ఎక్కడో తవ్వుతే బయటపడుతుంది. అంటే మొత్తం బ్రహ్మాండం భూభాగం అంతా కూడా ఒక కాలంలో ఈ విధమైనటువంటి విధానానికి ఒకటే రీతిగా ఉండేది అని దానికి ప్రూఫ్ అయిపోయింది ఇప్పుడు. సో మనం ఏం చేసాము అంటే ఒక 2000 సంవత్సరాలుగా విగ్రహాన్ని పూజించే వాళ్ళందరూ మూర్ఖులు, ఆ పాపాత్ములు అని చెప్పేటటువంటి కొంతమంది వారి యొక్క మాటల్లో మనం పోయి విగ్రహారాధనని మనం దాన్ని చులకన చేసుకుంటూ ఉన్నాం, దూరం అయిపోతున్నాం. దూరం అయిపోవడం కరెక్ట్ వర్డ్, చులకన కూడా చేసుకుంటున్నాం. కానీ అది కాదు. ఇప్పుడు మీరు స్వామివారి యొక్క ఆరాధనలో మీరు చూస్తే, గమనిస్తే భగవంతుడి యొక్క అన్ని అంగాలు, నృత్యం, గీతం, వాయిద్యంతో కలిపి చూస్తే యూ కెన్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు త్రిశూర్ మీరు వెళ్ళారా ఎప్పుడన్నా? త్రిశూర్లో త్రిశూర్ పూరం అని ఒక ఫెస్టివల్ జరుగుతుంది. అప్పుడు ఒక ఇటువైపు 21 ఏనుగులు, అటువైపు 21 ఏనుగులు, ఆ ఏనుగుల పైన అక్కడక్కడ దేవాలయం నుంచి స్వామివారి రూప కూర్చుని ఉంటారు. ఇటువైపు అటువైపు కన్వర్సేషన్ జరుగుతుంది, వాయిద్యం ఉంటుంది. త్రిశూర్ పూరం మీరు ప్లే చేయండి, హౌ విల్ ఇట్ బి? వరల్డ్ వైడ్ పీపుల్ విల్ కమ్ లాక్స్ టు విట్నెస్ త్రిశూర్ పూరం. త్రిశూర్ పూరం గూగుల్ కొట్టి వీడియో ప్లే చేయండి. దాని నడుమ మీరు నిలబడితే ఎలా ఉంటుంది చూడండి. మన ఒక్కొక్క రోమం పులకరించిపోతుంది, పరవశించిపోతుంది. ఏనుగుల నడుమ
వాయిద్యాల నడుమ భగవంతుణ్ణి ఆరాధించేటటువంటి అద్భుతమైన ఆరాధన ప్రక్రియ సనాతన ధర్మంలోనే ఉన్నది, వేరే దేంట్లో లేదు. వాళ్ళు కూడా వీఆర్ ఫైండింగ్ ఎ డివైన్ ఎక్స్పీరియన్స్ హియర్ అంటారు. దట్ ఈస్ కాల్డ్ సనాతన ధర్మ ఎక్స్పీరియన్స్.